హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజైతే గార్డెన్‌లోని టమాటాలైతే హార్వెస్ట్‌కొచ్చేసాయండి. ఈరోజు టమాటాలైతే హార్వెస్ట్ చేసేసుకున్నాము. ఎండలలో కూడా టమాటాలు చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఈ ఎండలకి ఆకులన్నీ కూడా ఎండిపోతున్నాయండి. ఎంత వాటర్ ఏసినా కూడా చాలట్లేదు. నేను పైకొచ్చేసరికి ఈ టమాటాలైతే పడిపోయి ఉన్నాయి. చెట్లోనే బాగా పండిపోయి ఉన్నాయి కదా! టమాటాలైతే కొన్ని పడిపోయి అవన్నీ కూడా తీసేసుకున్నాను. ఇంకా ఇటువైపు కూడా చూడండి. ఇక్కడ కూడా టమాటాలైతే ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడైతే మార్కెట్‌లోని టమాటా కాస్ట్ అయితే చాలానే ఉందండి. మా దగ్గర మార్కెట్‌లో అయితే ఒక 50 రూపీస్ ఉందన్నమాట కేజీ. ఇలాంటి టైంలో కూడా మనకి టమాటాలు చూసారా ఎంత బాగా వస్తుందో. ఒక 4 మొక్కలు పెట్టుకుంటే అసలు మనం బయట కొనుక్కునే పనే ఉండదు. నేనైతే ఈ టమాటాలన్నీ కూడా హార్వెస్ట్ అయితే చేసేస్తున్నానండి. నాకైతే టమాటాలు ఇలా చెట్టుకే ఎర్రగా అయ్యాక హార్వెస్ట్ చేసుకుంటే భలే సరదా అనమాట. కొద్దిగా కలర్ వచ్చినా కూడా తెంపేసుకోవచ్చు. నాకైతే ఇలా ఎర్రగా అయ్యాకే హార్వెస్ట్ చేసుకుంటే భలే ఇష్టం అనమాట. అందుకనే నేనైతే చెట్టుకే ఇలా ఎర్రగా అయ్యేంత వరకు ఉంచానండి. చూస్తున్నారు కదా! టమాటాలు కూడా చాలా మంచి సైజ్ అయితే వచ్చింది. ఈ టమాటా ముక్కలకి మనకి ఇలా మంచిగా రావాలి అనుకుంటే టమాటాలకి మనం కాఫీ పౌడర్ ఉంటుంది కదండీ! కాఫీ పౌడర్‌ని వాటర్‌లోని కలుపుకొని మొక్కలకి ఇస్తే మనకి చాలా బాగా వస్తాయండి కాయలు. చూస్తున్నారు కదా! ఎంత బాగా వచ్చిందో. ఈ వైపంతా తెంపేసాను. ఇంకా లోపలికి ఉన్నాయి కానీ ఇవి కూడా ఇంకా పండుతాయి కదా అని వదిలేస్తున్నాను. చూసారా ఎన్నొచ్చాయో? ఇటువైపు కూడా ఉన్నాయి. అవి కూడా తెంపేద్దాము. కాయలైతే భలే ఎర్రగా చాలా బాగా పండాయి. మన ఛానల్‌లో కూడా హార్వెస్ట్ వీడియోలు పెట్టయితే చాలా రోజులవుతుందండి. చాలా టమాటాలే వచ్చాయి ముందంతా కూడా. అవన్నీ చాలా హార్వెస్టే చేసుకున్నాను. అసలు వీడియోస్ కూడా ఏం పోస్ట్ చేయలేదు. ఈసారైతే పోస్ట్ చేస్తున్నా. అయితే టమాటాలకి కిందన చూస్తున్నారా ఇలాగా గుంతలాగా ఉంది గదా! టమాటా మొక్కలకి కాల్షియము తక్కువగా ఉంటే ఇలా అవుతుందండి. మనం దీనికి గుడ్లు ఉంటుంది కదా! గుడ్లు తొక్కల్ని బాగా కడుక్కొని ఎండబెట్టేసి పౌడర్ చేసుకొని మనం మొక్క మొదట్లో ఇచ్చుకుంటే మొక్కకైతే కాల్షియం మంచిగా అందుతుందండి. మనకి కాయలు కూడా బాగా వస్తాయి. ఇంకా మనం ఇంట్లో పులిసిన మజ్జిగ ఉంటుంది కదండీ! ఆ బాగా పులిసిన మజ్జిగను కూడా వాటర్‌లో డైల్యూట్ చేసుకొని మొక్కలకి ఇస్తే ఇంకా బాగా వస్తాయండి. నేనైతే ఉదయాన్నే వచ్చాను గానీ ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉందండి. అసలు 7 అయ్యేసరికే ఎండ బాగా వచ్చేస్తుంది. ఈ మధ్య ఎండలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి కదా! ఇంకా మార్నింగ్ మొక్కలకి నీళ్ళు వేసుకొని మళ్ళీ మధ్యాహ్నం కూడా ఒకసారి వచ్చి ఏమైనా వాడినట్టు అనిపిస్తే చూసి మొక్కలకి లైట్‌గా నీళ్ళు వేసైతే వెళ్తున్నాను. లేదంటే మొక్కలన్నీ ఇలా వాడిపోతున్నాయండి. ఈ వంకాయ మొక్కలైతే ఫుల్‌గా కాయలతో ఉంది. అయినా సరే ఇలా వాడిపోయి వడిలిపోతున్నట్టుగా అయిపోతుంది. చెట్టు నిండా కాయలతో ఇలా అయిపోతే చాలా బాధగా అనిపించింది. ఇక్కడ కూడా టమాటా మొక్క అయితే చాలా బాగా వచ్చిందండి. అయితే ఇక్కడవి కొంచెం చిన్న సైజులో వచ్చింది. ఇది ఒక వెరైటీ అనుకుంటా. ఇంకా ఈ కాయలన్నీ కూడా తర్వాత మళ్ళీ తెంపుకుంటానండి. ప్రస్తుతానికైతే నాకు ఇవి సరిపోతాయి. నాకు ఎంత అవసరమో అంతే తెంపుకొని తర్వాత అయితే మళ్ళీ తెంపుకుంటా. అలాగే ఇంకా ఈరోజైతే ఆనపకాయ కూడా ఉందండి. ఈ ఆనపకాయ కూడా లేతగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. మనం కూర వండుకున్నా కూడా. ఆనపకాయ విత్తనాలు చాలానే పెట్టానండి. అయినా సరే ఏమో ఒక్క మొక్కే వచ్చింది. చాలా బాగా వచ్చిందండి ఆనపకాయ కూడాను. చూసారా ఈరోజు హార్వెస్ట్ ఎర్రని టమాటాలు అలాగే ఒక ఆనపకాయ చాలా బాగుంది లేతగా.
ఇంకా ఈ ఎండలకైతే ఈ ఆల్ప మొక్క కూడా వడిపోతున్నట్టు అయిపోతుందండి. చాలా కాయలే వస్తున్నాయి. కానీ వాడిపోతున్నట్టుగా అయిపోతుందనమాట. ఇదిగోండి చూడండి, ఇంత కాయ అయిన తర్వాత కాయ అంతా కూడా ఇలాగా వాడిపోయింది. ఇంకా ఈ ఎండలకి కొన్ని రోజులైతే ఇలానే ఉంటుంది. ఇంకా ఎడేనియం అయితే బాగా కాస్తుందండి ఎండలోని. ఇవి కూడా ఎక్కువగా సమ్మర్లోనే కాస్తాయి కదా. ఇంకా ఇక్కడ కూడా ఒక టమాటా ఉంటే అది కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకున్నాను. ఇంకా మొత్తానికైతే ఈరోజు టమాటాలు, ఈ ఆనపకాయనైతే హార్వెస్ట్ చేసేస్తున్నాను. మరి మీకు హార్వెస్ట్ నచ్చిందా? నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.